బేసిక్‌గా మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక పోత్ హోల్ వల్ల బండి స్కిడ్ అయినా, లేదా ఎవరైనా గట్టిగా ఓవర్‌టేక్ చేసినా, వెంటనే మన నోటి నుంచి వచ్చే మాట ఒకటే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అసలు ఈ రోడ్స్ ఏంటి? ఈ ట్రాఫిక్ ఏంటి అని. అవును. ఇంకా ద గవర్నమెంట్ షుడ్ డూ సంథింగ్ అని ఎప్పుడూ అంటుంటాం. కానీ సయ్యద్ అబ్దుల్ హకీం గారు రాసిన 'హర్ ఘర్ సే ఏక్ సైనిక్' బుక్‌లోని చాప్టర్ 6 చదువుతుంటే నాకొక డిస్టర్బింగ్ ట్రూత్ బయటపడింది. ఆ చాప్టర్ పేరు 'ద మిర్రర్ వి అవాయిడ్' కదా? అంటే మనం చూడ్డానికి ఇష్టపడని అద్దం. రైట్. ఇవాళ ఈ ఇన్‌డెప్త్ డిస్కషన్‌లో అసలు మనం ఎందుకు ఎప్పుడూ సిస్టమ్ మీద బ్లేమ్ వేస్తుంటామో, మన హ్యాబిట్స్‌ని ఓవర్‌నైట్‌గా మార్చుకునే కెపాసిటీ మనలో ఎలా ఉందో అనే విషయాన్ని డీప్‌గా అనలైజ్ చేద్దాం. నిజంగా ఈ గవర్నమెంట్ ఏదో ఒకటి చెయ్యాలి అనే వర్డ్స్ వినడానికి చాలా కంఫర్టబుల్లా ఉంటాయి. ఎందుకంటే తప్పు వేరే వాళ్ల మీద ఉన్నంత వరకు మనము మన ఓన్ హ్యాబిట్స్ని క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అది నిజమే. ఆథర్ ఇక్కడ రోడ్ని ఒక అద్దంలా పోల్చారు. అది మనం ఎవరు, మన డిసిప్లిన్ ఏంటి అనేది క్లియర్గా చూపిస్తోంది. కానీ ఆ రిఫ్లెక్షన్ని మనం అసలు యాక్సెప్ట్ చెయ్యం. ఒక్క నిమిషం. ఇక్కడ నేనొక పాయింట్ అడగాలి. రోడ్ మీద కంపకొడుతున్న చెత్త ఉంటే అది మున్సిపాలిటీ వాళ్ల తప్పు. అలాగే గుంటలున్నప్పుడు ఎవరైనా అదుపు తప్పి కింద పడిపోతే అది డైరెక్ట్గా గవర్నమెంట్ ఫెయిల్యూర్ కదా. ఖచ్చితంగా పోర్ట్ హోల్స్ లేదా బ్యాడ్ రోడ్స్ వల్ల యాక్సిడెంట్స్ అవ్వవు అని ఎవ్వరూ అనడం లేదు. కానీ సైకలాజికల్గా మనం ఇక్కడ ఒక డిఫెన్స్ మెకానిజంని వాడుతున్నాం. బేసిక్గా దీన్ని కాగ్నిటివ్ డిసోనెన్స్ అంటారు. అంటే మన తప్పులని కవర్ చేసుకోవడానికి పక్కవాళ్ల తప్పులని పెద్దదిగా చూపించడం అనా? ఎగ్జాక్ట్లీ. రోడ్డు బాలేదు అని కంప్లైంట్ చేసే అదే వ్యక్తి చిన్న డిస్టెన్స్ అని హెల్మెట్ లేకుండా బండి నడుపుతాడు. లేదా స్టీరింగ్ వీల్ ఒక చేతో పట్టుకుని మరో చేతో ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. ఓ వావ్! ఇది చాలా కామన్‌గా చూస్తుంటాం మనం. రైట్. ఇక్కడ ప్రాబ్లం నాలెడ్జ్ లేకపోవడం కాదు. రెడ్ లైట్ పడితే ఆగాలి అని ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఖచ్చితంగా తెలుసు. హెల్మెట్ పెడితే ప్రాణాలు నిలబడతాయని కూడా అందరికీ తెలుసు. అదే మెయిన్ పాయింట్. ద ప్రాబ్లమ్ ఇస్ ద మ్యాసివ్ గ్యాప్ బిట్వీన్ నోయింగ్ అండ్ డూయింగ్. మనం బ్లేమ్ చేస్తున్నామంటే వీఆర్ అబ్జాల్వింగ్ అవర్ సెల్స్ ఆఫ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ. రోడ్లు బాలేదు కాబట్టి నేను ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన తప్పు లేదు అనే ఒక డేంజరస్ లాజిక్ని మనం సబ్కాన్షియస్గా డెవలప్ చేసుకుంటున్నామన్నమాట. అవును. ఇది చాలా భయంకరమైన మైండ్ సెట్. కానీ ఇక్కడే నాకు ఒక పెద్ద డౌట్ వస్తుంది. మనం అసలు రూల్స్ ఫాలో కాలేమా? మన హ్యూమన్ నేచర్లోనే ఈ రూల్ బ్రేకింగ్ ఉందా? లేదు. మనము హ్యాబిట్స్ని ప్రాణం మీదికి వస్తే ఓవర్ నైట్లో మార్చుకుంటామనదానికి ఆథర్ 2 సాలిడ్ ప్రూఫ్స్ ఇచ్చారు ఈ చాప్టర్లో. మొదటిది గుర్తుందా? పాండమిక్ లాక్డౌన్. ఓ రైట్. కోవిడ్ టైంలో మనం మాస్క్స్ వేసుకోవటం, శానిటైజర్స్ వాడటం ఇవి ఎవరో ఫోర్స్ చేశారు అని కాదు, మనకి మనంగా మార్చుకున్నాం. అదే సెల్ఫ్ ప్రెజర్వేషన్ అంటే. ప్రాణభయం. కరోనా వైరస్ అనేది కళ్లకి కనిపించని డేంజర్ కాబట్టి సర్వైవల్ ఇన్స్టింక్ట్తో మనం వెంటనే రియాక్ట్ అయ్యాం. కానీ రోడ్ మీద యాక్సిడెంట్ కూడా అలాంటి ఒక డేంజరే కదా. మరి దాన్నెందుకింత లైట్గా తీసుకుంటున్నాం? ఎందుకంటే రిస్క్ హ్యాబిచ్యుయేషన్. మనం పుట్టిన దగ్గర్నుంచి కార్లు, బైక్లు చూస్తూ పెరిగాం. మన బుర్ర ఆ రిస్క్కి హ్యాబిచ్యుయేట్ అయిపోయింది. ఓ, అంటే థ్రెట్ ఎప్పుడు కనిపిస్తూ ఉంటే దానికున్న భయం పోతుందంటారు. ఎగ్జాక్ట్లీ. ఒక 100 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లే టన్నుల బరువున్న మెటల్ బాక్స్ మనల్ని గుద్దితే ఏమవుతుంది అనే భయాన్ని మన బ్రెయిన్ నార్మలైజ్ చేసేసింది. నాకేం కాదులే, నేను ఎక్స్పర్ట్ డ్రైవర్ని అనే ఇల్యూజన్లో బతుకుతున్నాం మనం. మరి రెండో ప్రూఫ్ ఏంటి? ఫారెన్ రోడ్స్ మీద డ్రైవింగే. అవును. మనవాళ్లు యుఎస్, యూకే లేదా గల్ఫ్ కంట్రీస్కి వెళ్లగానే లేని డిసిప్లిన్, సీట్ బెల్ట్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయిపోతారు. అదే ఆశ్చర్యం వేస్తుందసలు. ఫ్లైట్ దిగి మన హోమ్ టౌన్కి తిరిగి రాగానే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాయానే మన డిఎన్ఏ మారిపోతుందా అని. ఇక్కడే మనం ఎక్స్టర్నల్ కంప్లయన్స్ వర్సెస్ ఇంటర్నల్ క్యారెక్టర్ గురించి డీప్గా మాట్లాడాలి. ఫారెన్ రోడ్స్ మీద మనం ఫాలో అయ్యేది ఇంటర్నల్ క్యారెక్టర్తో కాదు, ప్యూర్గా ఎక్స్టర్నల్ కంప్లయన్స్ అనమాట. అక్కడ కెమెరాస్ ఉంటాయి, ఫైన్లు గట్టిగా పడుతాయి అని. అవును. సొసైటీ నుంచి వెలివేస్తారు అనే ప్రెషర్ ఉంటుంది. కానీ మన దేశంలో ఆ స్ట్రిక్ట్ సర్వేలెన్స్ ఉండదు కాబట్టి అడ్జస్ట్ అయిపోతాం. ట్రాఫిక్ పోలీస్ ఉన్నారు అంటే ఆగుతాం, లేకపోతే జంప్ చేస్తాం. కానీ ఎవరు చూడట్లేదనుకున్న టైంలో మిడ్ నైట్ ఎంటీ రోడ్డు మీద కూడా రెడ్ లైట్కి ఆగుతున్నాము అంటే అప్పుడే మన ఇంటర్నల్ క్యారెక్టర్ మారినట్టు. సూపర్గా చెప్పారు. ఎవరు చూడనప్పుడు మనమేం చేస్తున్నామనేదే మన రియల్ క్యారెక్టర్. కానీ ఈ ఇంటర్నల్ క్యారెక్టర్ లేకపోవడం వల్ల మనం పెద్ద యాక్సిడెంట్స్ని కూడా కేవలం ఒక న్యూస్ ఐటంలా చూస్తున్నాం. ఆ డెలివరీ బాయ్ ఇన్సిడెంట్ చదవడానికి చాలా డిస్టర్బింగ్గా ఉంది నాకు.
అయ్యో అది చాలా ట్రాజిక్. ఇద్దరు పిల్లలు ఒక రీల్ కోసం, కంటెంట్ కోసం స్పీడ్గా డ్రైవ్ చేస్తూ వచ్చి ఒక డెలివరీ బాయ్ని హిట్ చేశారు. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకి ఉన్న ఒకే ఆధారం, కానీ ఆ రీల్ మేకర్స్కి వెంటనే బెయిలొచ్చేసింది. సోషల్ మీడియాలో ఒక 4 డేస్ హడావిడి, హ్యాష్ ట్యాగ్స్, ఫైర్ ఎమోజీస్. తర్వాత అందరూ మర్చిపోయారు. కానీ ఆ తల్లి లైఫ్ కంప్లీట్లీ డిస్ట్రాయ్ అయిపోయింది. ఇక్కడ మనం ఔట్రేజ్ సైకిల్ గురించి చర్చించాలి. అంటే ఏదైనా పెద్ద యాక్సిడెంట్ జరగగాని మనం వెంటనే సోషల్ మీడియాలో జస్టిస్ కావాలి అని రియాక్ట్ అవుతాం, అదేనా? అదే. అలా రియాక్ట్ అవ్వడం వల్ల మనకి మోరలీ ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. కానీ ఆ ఎంపతి చాలా షాలోగా ఉంటుంది. 4 రోజుల తర్వాత కొత్త న్యూస్ వస్తుంది, మనం అటెన్షన్ షిఫ్ట్ చేస్తాం. ఈ 4 డే ఔట్రేజ్ సైకిల్ వల్ల సొసైటీకి ఏమీ ఉపయోగం లేదు కదా. అస్సల్లేదు. ఎందుకంటే ఆ ఔట్రేజ్ చేస్తున్న మనమే నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చూస్తూ డ్రైవ్ చేస్తాం. ది ఏసిమెట్రీ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ ఇక్కడ చాలా క్లియర్గా ఉంది. తప్పు ఒకరిది, బాలి అయింది మరొకరు. ఇక్కడ నాకు మూవీస్ వర్సెస్ రియాలిటీ పాయింట్ గుర్తొస్తుంది. సినిమాల్లో హీరో బైక్ మీద గాలిలో ఎగిరితే విసిల్స్ వేస్తాం. కానీ అక్కడ స్టంట్ మాస్టర్స్ ఉంటారు, సేఫ్టీ హార్నెసెస్ ఉంటాయి. రోడ్ మీద హీరో ఎలివేషన్స్ ఉండవు కదా. రోడ్కి తెలిసింది కేవలం స్పీడ్ అండ్ ఫిజిక్స్ మాత్రమే. ఫిజిక్స్ హ్యాజ్ నో మర్సీ. రోడ్కి మన బ్యాక్గ్రౌండ్, మన బ్యాంక్ బ్యాలెన్స్ అనవసరం. స్పీడ్కి తగ్గ ఇంపాక్ట్ మాత్రమే ఇస్తుంది. ఇక్కడే సోషల్ మీడియా రోల్ కూడా చూడాలి మనం. డేంజరస్ డ్రైవింగ్ రీల్స్కి లైక్స్ ఇవ్వడం, షేర్ చేయడం అనేది ఒక సైలెంట్ పర్మిషన్ ఇచ్చినట్టే. వెయిట్, రియలీ? అంటే మనం లైక్ కొడితే వాళ్ళ తప్పును ఎంకరేజ్ చేసినట్టా? ఖచ్చితంగా. ఒక చిన్న పిల్లాడు అది చూసి, ఓ ఇలా డ్రైవ్ చేస్తే నాకు లైక్స్ వస్తాయి అని అనుకుంటాడు. వీఆర్ లిటరలీ రివార్డింగ్ రెక్లెస్ బిహేవియర్. ఏంటో, మనం ఎంటర్టైన్ అవుతున్నాము అనుకుంటాం కానీ తెలియకుండానే ఒక డేంజర్ని ఫండ్ చేస్తున్నాం. మరి ఇన్ఫ్లుయెన్సర్స్, మూవీస్తో నిండిపోయిన ఈ కల్చర్ని మార్చడం ఎలా? దానికే ఆథర్ ఒక చాలా పవర్ఫుల్ సొల్యూషన్ ఇచ్చారు. బిగ్ క్యాంపెయిన్స్ కాదు, ద 5% సర్కిల్ నుంచి చేంజ్ స్టార్ట్ అవ్వాలి. ద 5% సర్కిల్ అంటే మన క్లోజెస్ట్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్సా? ఆ గ్రూప్లో నుంచా? అవును. మనమెప్పుడు మన ఇన్ గ్రూప్ ఏం చేస్తున్నారో దాన్నే ఫాలో అవటానికి ట్రై చేస్తాం. ఒక స్ట్రేంజర్ ర్యాష్ డ్రైవ్ చేస్తే తిట్టుకుంటాం. అదే మన ఫ్రెండ్ ర్యాష్ డే డ్రైవ్ చేస్తే మాచో అనుకుంటాం. ఈ బయాస్ని బ్రేక్ చెయ్యాలి. ఎగ్జాక్ట్లీ. మన ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా ఒక ఓవర్ స్పీడింగ్ స్టంట్ వీడియో పెట్టి నవ్వితే అందరూ సైలెంట్గా ఉండకూడదు. ఒకళ్ళు మాట్లాడి, ఇది ఎవరి లాస్ట్ మార్నింగ్ అయ్యుండొచ్చు కదా, ఇది ఫనీగా లేదు అని మెసేజ్ పెడితే అందరికీ ఒక ఆలోచన వస్తుంది. అదే, క్వశ్చన్డ్ పర్మిషన్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్ రివోక్డ్ పర్మిషన్. ఒక తప్పుని మనం క్వశ్చన్ చేస్తే దానికున్న సైలెంట్ అప్రూవల్ని ఆపినట్టే. ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు పర్లేదులే అని ఫ్రెండ్ అంటే మనం సైలెంట్గా ఉండకూడదనమాట. ఖచ్చితంగా. నేను క్యాబ్ బుక్ చేస్తాను, నువ్వు కార్ ఇక్కడే వదిలేయ్ అని గట్టిగా చెప్పాలి. ఫ్రెండ్ ఫీల్ అవుతాడు ఏమో అని భయపడితే రేపు ఆ ఫ్రెండ్ ప్రాణాలకే ప్రమాదం. నిజమే. సొసైటీలో లైఫ్ సేవర్గా మారాలి అంటే ఇది మన సర్కిల్ నుంచి మొదలవ్వాలి. కార్ ఎక్కగానే సీట్ బెల్ట్ పెట్టుకోండి, నేను డ్రైవ్ స్టార్ట్ చేస్తున్నా అని మీ ఫ్రెండ్తో చెప్పడం. లేదా బైక్ ఎక్కేటప్పుడు హెల్మెట్ పెట్టుకో, లేకపోతే నేను బండి ఎక్కను అని చెప్పడం. చిన్న యాక్షన్సే, కాని ప్రేమించేవాళ్లు చెబితే ఇంపాక్ట్ ఎక్కువ. రోడ్ సేఫ్టీని ఒక లీగల్ ఆబ్లిగేషన్లా కాకుండా మారల్ ఆబ్లిగేషన్లా చూడాలి. ఆ కేర్ అనే ఎమోషన్ ఎప్పుడైతే అద్దంలో కనిపించే మన రిఫ్లెక్షన్తో కనెక్ట్ అవుతుందో అప్పుడే రియల్ చేంజ్ వస్తుంది. పర్ఫెక్ట్గా చెప్పారు. వాట్ ఈస్ ద గవర్నమెంట్ డూయింగ్ అనే ప్రశ్న నుంచి బయటికి వచ్చి వాట్ ఎమ్ ఐ డూయింగ్ అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఈ లోతైన అనాలసిస్తో మనం చూడ్డానికి ఇష్టపడపడని ఆ అద్దంలో నిజాలేంటో చాలా క్లియర్గా అర్థమయ్యాయి. ఈ డిస్కషన్ క్లోజ్ చేసే ముందు నన్ను చాలా ఆలోచింపజేసిన ఒక పవర్ఫుల్ థాట్ షేర్ చేస్తాను. తప్పకుండా. రోడ్ మీద మనము ఎంత స్పీడ్గా వెళ్ళామో ఆ టైర్ మార్క్స్ కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. కానీ ఒకవేళ మనం ఇంటికి తిరిగి వెళ్ళకపోతే మన ఇంట్లి తలుపు దగ్గర ఆ లేని లోటు లైఫ్ లాంగ్ అలానే ఉండిపోతుంది. అది చాలా ప్రొఫౌండ్. A momentary thrill on the road can create a permanent void in a home. రేపు ఉదయం ప్రయాణం మొదలుపెట్టే ముందు మనం అడ్డం చూసి కంప్లైంట్ చేస్తున్నామో లేదా ఒక లైఫ్ సేవర్లా మారడానికి రెడీగా ఉన్నామో ఎవరికీ వాళ్ళు ఆలోచించుకోవాలి.